హెచ్చరిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగనేనా? మళ్ళీ అక్కడికే వస్తే నేనేం చేయాలి? అసలు మీరు చెప్తున్న వాళ్ళు చెప్తున్న ప్రకారం మీరు గజం మిథ్య పలాయనం మిథ్య అంటారు. అదే లేదు ఇది లేనప్పుడు ఏమీ లేదు అక్కడ. జగన్ అరెస్ట్ చేస్తారు వాళ్ళ ఆలోచన, అంటే మీరు వాళ్ళ కోరిక, వాళ్ళ ఆత్రం, అందరినీ చుట్టూ వాళ్ళని చేయాలి, ఆయన దగ్గర కూడా పోవాలనేది ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అనేది చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా కానీ అలాంటి ఆలోచన కానీ దానికి ఎవరు ఊతకర్రలు పెట్టుకుని హీ షుడ్ థ్యాంక్ పవన్ కళ్యాణ్, హీ షుడ్ థ్యాంక్ బీజేపీ. మీరు బీజేపీ పక్కన ఉన్నా కూడా వదిలేసుకున్నాడు మీరు, అనుకున్నాడు మీరు, ఒకరితో ఒక వ్యూహం కాదనలా. నేను అందుకని దాని క్వశ్చన్ చేయట్లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆయనకు నిజంగా అది ఉంటే, నిజంగా ఆ సత్తా ఉంటే ఇష్యూ బేస్డ్ మాట్లాడాలి. ఎస్ మీ హయాంలో పాలసీలు ఇవి తప్పు, మేము చేస్తున్నాము అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతే? ఏం పాలసీలు ఉంటాయి సార్? మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎడాపేడ లోపలేసేశారు. రెడ్ బుక్ లో రాశారు, 3 ఏళ్ల తర్వాత వాళ్ళు రెడ్ బుక్ లో రాశారు. రెడ్ బుక్ తీసి జగన్మోహన్ దాంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి అమలు చేస్తాం. జగన్మోహన్ మీరు ఏదో బుక్ లో రాస్తున్నారు, మీరు రేపు మళ్ళీ మీరు వస్తామని చెప్తారు. మీరు వచ్చినాక మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ ఎప్పుడు ప్రజలు. మా పార్టీ ఆయన వల్ల మా పార్టీ ప్రియారిటీ ఎప్పుడు ప్రజలు కాదంటున్నారు కదా. ఇప్పుడు ఎవరన్నారు? ఈ కేసులు పెట్టిన వాళ్ళు అంటున్నారు కదా. మీరు ఏమని జగన్ చెప్తున్నాడు కదా, కేసులు పెట్టిన వాళ్ళు మా వాళ్ళు, నా మాట కూడా రేపు వినరు అని. అవును, ఏది దీనికి సంబంధించిన నీ బిహేవియర్ వల్ల, నువ్వు వేసిన విత్తనం వల్ల ఇలాంటి వచ్చే అవకాశం ఉంది నాయన. మాపు ఎందుకు? నీ ఊరి నువ్వు వేసుకుంటున్నావు, అంతా స్పాయిల్ చేస్తున్నావు. మనం పోరాడాల్సింది ఎక్కువ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద అనేది ఆయన చెప్పాలనుకుంటున్నాడు. మేము అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడుకు అవి ఆన్సర్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ మొత్తం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు చేయదలుచుకోలేదో ఏదో కానీ ఒక్కటి చేయట్లేదు. ఆ ఇష్యూస్ డిస్కషన్ రాకూడదు అనేది ఆయన కోరిక. ఇప్పుడు ఇది రెండు పర్పస్లో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వీటి నుంచి. ఆ మీడియా మొత్తం కానీ వాళ్ళు మాట్లాడినా ఇగో ఇవే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచి కిందనో ఆ రోజు నుంచి తయారు చేశారు. అధికారంలో మేమున్నప్పుడు మేము చేస్తున్న వాటికి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటికి ఆన్సర్ లేక ఆ రోజు అదే ఒక పిక్చర్ తయారు చేశారు. ఒక రాక్షసులలాగా తయారు చేసి మమ్మల్ని చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ఆ రాక్షసులు మేము సంహరించే పని నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేస్తాము, ఇదే ప్రజలకు అవసరం అనేది చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రాంగ్ అనేది అందరికీ తెలుసు. ప్రజలకు కావాల్సింది వాళ్ళకిచ్చిన హామీలు, మాకిచ్చిన హామీల సంగతి ఏంటంటే వాళ్ళు అడగాలని చూస్తున్నారు. ఆయన ఏమో ఛాన్స్ ఇవ్వట్లే. అందుకు మేము అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయని మేము అడగాలని చూస్తే మాకు అందుకు అవకాశం లేకుండా ఇదిగో ఇవి పెట్టేసి వీటికి మేము ఆన్సర్ మీకు కూడా అందరికీ బోన్లో నిలబడి చెప్పాల్సిన రకంగా, ప్రజలకు కూడా చెప్పే రకంగా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రకంగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కెపాసిటీనే అది. ఏది మేనేజ్ చేయడము, లేదంటే మ్యానిపులేట్ చేయడము, తాను అనుకున్నది ప్రొజెక్ట్ చేసుకుంటూ పోయే ప్రయత్నం. అందుకే ఒకసారి ఉంటాడు ఆయన, రెండోసారి రాడు. ఇప్పుడు ఒకసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాడు అంటే నెక్స్ట్ టైం పోతాడు. ఇప్పుడు ఈసారి ఇంకా గాయంగా తెలిసినట్టుంది.